దారి చూపి మన జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. లక్ష్మణ జానకి డిపార్ట్మెంట్ దారి కావాలి. దానికి సంబంధించి కలెక్టర్ ఆర్డర్ పంపించడం జరిగింది. లాస్ట్ మంత్ వస్తున్నాను 18 పంపించాను. ఆల్రెడీ ప్రొసీడింగ్ వచ్చింది. మన సర్వే కూడా చేసింది. నేను జస్ట్ 2 days బ్యాక్ న్యూస్ కూడా వచ్చింది. సర్వే చేసింది. మనకి బండి సంజయ్ గారు వారికి శ్రవణ్ గారు కొండగట్టు గిరి ప్రదక్షిణ గురించి తెలియజేయడం జరిగింది. అంతకుముందు కూడా మేము ఒకసారి పాదుకలు అయోధ్యను తీసుకొస్తూ ఆ విషయం చెప్పడం కూడా జరిగింది. ఈసారి అంటే క్రితం నెల 1వ తేదీ నాడు ఈ గిరి ప్రదక్షిణ దారి చాలా దూరంగా ఉంటే కష్టంగా ఉంటుంది అని ఇక్కడ మన లోకల్లో కూడా మన రాజమల్లు కానివ్వండి, మల్లేష్ కానివ్వండి, సీనయ్య కానివ్వండి, ఇంకా దగ్గర దారికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని చాలా మెచ్చుకోవచ్చు, దాంట్లో ఏం సందేహం అక్కర్లా. అయితే ఒకటి ఏంటంటే అడవి ప్రదేశం కాబట్టి ఏదైనా జంతువులు ఉంటే తిరిగే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతే రెస్పాన్స్ ఏమిటి అనేది ఒక వాతావరణం. ఇప్పుడు ఓ చెట్టుకి తేనె పట్టు ఉంటుంది. పొరపాటున ఇంతమంది తిరుగుతున్నప్పుడు అవి కనుక బయటపడ్డాయి అనుకోండి, మనం తప్పించుకునే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితి రాకూడదు. అది ఆంజనేయ స్వామి చూసుకుంటాడు. కానీ చెడగొట్టే లక్షణంతో ఉండే వాళ్ళకి చెడు బుర్ర ఉంటుంది కాబట్టి అటు కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో కొండ మీదకి వచ్చాం. ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నాం. ఆంజనేయ స్వామి సన్నిధిలో ఇదిగో ఈ పేపర్ సంజయ్ గారు కలెక్టర్ గారికి కూడా చెప్పి దాన్ని సర్వే చేయించి ఈ యొక్క వ్యవస్థ ఇంకా అద్భుతంగా చేద్దాం అంటే వ్యవస్థీకృతం అంటాం కదా. గిరిదక్షిణ దారి ఎట్లా ఉంది, ఇక్కడ లోయలాగా ఉంటే కాస్త మెట్లు కట్టించే అవకాశం, దారి చిన్నగా ఉంటే కొంచెం పెద్దగా చేసే అవకాశం, అలాగే దారి సూచిక అంటాం కదా డైరెక్షన్స్, వాటికి కూడా అవకాశం. ఇలాంటి అనేకమైనటువంటి అక్కడ పరిస్థితి చేయాల్సిన పని ఉంది. అలాంటి పని చేసే విధంగా వారు స్పందించారు. ఇది మనకు సంతోషం. నేను మళ్ళీ అంజన సాక్షిగా చెప్తున్నా, ఎవరైనా గిరి ప్రదక్షిణలో ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మేము వాళ్ళ గురించి ఈ గిరి ప్రదక్షిణలో మాట్లాడతాం. నిస్సందేహంగా మాట్లాడవచ్చు కూడా. ఏదైనా వీళ్ళందరికీ మంచి జరిగిందనుకోండి, అంతకన్నా ఆనందం ఏముంటుందండి. అది ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళని చేయాలి. ఇప్పుడు మన సంజయ్ గారు స్పందించారు. ఈ విషయంలో శ్రవణ్ గారితో పాటు వారి టీం ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ పనిచేసినందుకు ఆ ఆంజనేయ అనుగ్రహం పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి. ఒకే ఒక్క ఉద్దేశం బాగా గుర్తుపెట్టుకోండి. మనకి యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక మాట చెప్పారు, కటేగా బటేగాతో కటేగా. మీరు గనక వేరే రకంగా విడిపోయి ఉన్నారా, మిమ్మల్ని వేరే వాళ్ళు సులభంగా టార్గెట్ చేస్తారు. అందుకని కలిసి ఉండడానికి మాత్రమే ఈ గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ మేము ఎప్పుడు అడగలేదండి మీరేం చేస్తారని. ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఒక సామూహికమైనటువంటి కార్యాచరణ ఇప్పుడు దేశానికి చాలా అవసరం అండి. దానికోసం మాత్రమే ఈ గిరి ప్రదక్షిణ, భక్తి గిరి ప్రదక్షిణ మాత్రమే. జై శ్రీరామ్. ధన్యవాదాలు సంజయ్ గారికి, ధన్యవాదాలు మన శ్రవణ్ గారికి. తప్పకుండా
వీలవుతే వచ్చే పున్నమకే మేము మీ ద్వారా ఇన్వైట్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే పున్నమ విశేషం ఏంటంటే ఇది కార్తీక మాసం, వచ్చేది మార్గశిర మాసం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు మాసానాం మార్గశీర్షోహం అని. నేను మార్గశిర మాసంగా ఉన్నాను అని. అలాంటి మార్గశిర మాసంలో పున్నమ మనం ఈరోజే ఒకసారి డేట్ చూసుకుందాం, వారికి చెప్పేద్దాం. వారు సంజయ్ గారికి తెలియచేయాలి, వారు రావాలి. ఇంకా ఎవరెవరైతే గిరి ప్రదక్షిణలో పాల్గొని ఈ దేవాలయానికి, ధర్మానికి, దేశానికి మంచి చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా మేము స్వాగతిస్తూ జై శ్రీరామ్. వచ్చే పున్నమ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది కూడా 15వ తారీఖు ఆదివారం నాడు డిసెంబర్ 15. ఈరోజు 22వ గిరి ప్రదక్షిణలో వచ్చినటువంటి వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా హిందూ మతానికి మనము కట్టుబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. అదే గురువారు చెప్పినట్టు ఏదైతే ఉందో మరి ఈనాడు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాస్తవం కూడా కలిసి ఉంటేనే కలదు సుఖము అన్నట్టుగా మన హిందువులం అందరం కూడా ఏకతాటిగా నిలిచి ఈ కార్యక్రమం చేపట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అదేవిధంగా మన మొన్ననే సికింద్రాబాద్ లో కూడా ఒక దేవస్థానంలో దాడి జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఖండించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గురువారం ఏదైతే ఉందో మరి ఈ గిరి ప్రదక్షిణ ఇది 22వది కావచ్చు, మరి 27 కిలోమీటర్లని మళ్ళీ 8 కిలోమీటర్లకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌర్ణానికి మరి తండోపతండాలు వచ్చి ఈ చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ